కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. సో అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, అందరు ఎదురు చూసినట్టుగా ఇండియా సెమీస్కి వచ్చేసింది. అతి కష్టమైనటువంటి టీంగా చెప్పుకునే ఆసీస్తో ఇప్పుడు ఇండియా సెమీస్లో తలబడబోతుంది. సో సెమీస్లో ఆసీస్ని బీట్ చేసి ఇండియా ఫైనల్కి వెళ్ళబోతుందా? ఎస్, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ విజయ్. మీరు చెప్పినట్టుగానే సో మొత్తానికి సెమీస్కి ఇండియా, ఆసీస్, అలాగే న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా వచ్చేసాయి. సో ఇప్పుడు ఇండియా సెమీస్లో ఆస్ట్రేలియాని బీట్ చేస్తుందా లేదా? బీట్ చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే మామూలుగా ఆస్ట్రేలియాతో మనం నాకౌట్లో చాలా సందర్భాల్లో ఓడిపోయిన రికార్డు మనకు ఉంది. తాజాగా 2023 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఓడిపోయాం ఆస్ట్రేలియా చేత. అంతవరకు మనం వరుసగా 10 మ్యాచ్లు గెలిచి బ్రహ్మాండమైన ఫామ్లో వచ్చి కూడా మనం ఆస్ట్రేలియా దగ్గర చేతులెత్తేసాం. సో ఆ పాత రికార్డు చూస్తే మనకు కొంచెం డౌట్స్ వస్తాయి. కానీ ఈ ప్రజెంట్ ఆస్ట్రేలియన్స్ టీం అంత స్ట్రాంగ్గా లేదు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్లో మీకు పస్సలేదు, అక్కడ ప్యాట్ కమిన్స్ లేడు, స్టార్క్ లేడు, హ్యాజల్వుడ్ లేడు, అండ్ వాళ్ళ బ్యాటింగ్లో కూడా కొన్ని కీ ప్లేయర్స్ మిస్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ డేవిడ్ వార్నర్, చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ వాళ్ళు. అలాగే ఆల్రౌండర్ స్టాయినస్, మిచెల్ మార్ష్ లాంటి వాళ్ళు మిస్ అవుతున్నారు. సో ఆస్ట్రేలియాలో 3-4 కీ ప్లేయర్స్ మినహాయిస్తే మనకి ఫుల్ స్ట్రెంగ్త్తో లేనట్టుగా క్లియర్గా అనిపిస్తుంది. సో ఈ ఆస్ట్రేలియా టీం మీద మనం గెలవాలి అని చెప్పి ఎక్స్పెక్టేషన్. ఇంకోటి ఏంటంటే సెకండ్ రీజన్ మనం గెలవడానికి మన స్పిన్ అటాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మనం ఇంతవరకు చూసింది ఏంటంటే అక్కడ జనరల్గా అంటే న్యూజిలాండ్తో స్పిన్నర్స్ బాగా డామినేట్ చేశారు దుబాయ్ పిచ్ మీద. బట్ ఇన్ జనరల్ స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ ఉంది. సో మనకి ఉన్న స్పిన్ అటాక్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్, బెటర్ క్వాలిటీ స్పిన్ అటాక్. వాళ్ళ దగ్గర అంత స్ట్రాంగ్ స్పిన్ బౌలింగ్ అటాక్ లేదు. ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు, ఆడమ్ జాంపా. ఆడిస్తే తన్వీర్ సంఘాన్ని ఆడిస్తారు. సో అందుకని ఈ 2 రీజన్స్ మనకి బాగా కలిసి వచ్చే అవకాశం. సో స్పిన్ విషయంలో చూస్తే నిన్న జరిగిన మ్యాచ్లో ఏకంగా 4 స్పిన్నర్లని బరిలో దించారు. అందులో వరుణ్ చక్రవర్తి అనూహ్యంగా 5 వికెట్స్ హాల్లో కూడా ఆయన సాధించడం జరిగింది. సో మళ్ళీ కూడా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కూడా 4 స్పిన్నర్స్ బరిలో తిరిగే అవకాశం ఉందంటారా? అంటే డిపెండ్స్ ఆన్ పిచ్. నిన్నటి మ్యాచ్లో ఏంటంటే మన వాళ్ళు ఆ పిచ్ని సరిగ్గా వాళ్ళు రీడ్ చేశారు. స్పిన్నర్స్ బాగా హెల్ప్ ఉందని చెప్పి చాలా డేరింగ్ స్టెప్. నాకు తెలిసి గతంలో ఎప్పుడు 4 ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్తో ఇండియా బరిలోకి దిగలేదు వన్డేస్లో. ఇద్దరు పేస్ బౌలర్, అందులో ఒక ఆల్రౌండర్, ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ ఓపెనింగ్ బౌలర్, హార్దిక్ పాండ్యా. సో అది చాలా పెద్ద డేరింగ్ డెసిషన్. అది ఒక మాస్టర్ స్ట్రోక్గా ప్రూవ్ అయింది. ఎప్పుడైతే క్లిక్ అయిందో 4 స్పిన్నర్స్ ఆల్మోస్ట్ 40 ఓవర్స్ బౌలింగ్ వాళ్ళే వేశారు. సో దానివల్ల మనకి అది బాగా అనిపించింది. బట్ సేమ్ స్ట్రాటజీతో వెళ్ళే అవకాశం ఉంది. మీరు ఎవరిని డ్రాప్ చేస్తారు? వరుణ్ చక్రవర్తిని డ్రాప్ చేస్తారా, కుల్దీప్ యాదవ్ని డ్రాప్ చేస్తారా? వాళ్ళిద్దరుగా వికెట్లు తీసింది, ఇద్దరు కలిసి 7 వికెట్లు తీశారు. వాళ్ళిద్దరిని డ్రాప్ చేయలేరు. యూ కెనాట్ డ్రాప్ అక్షర్ పటేల్, యూ కెనాట్ డ్రాప్ జడేజా. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్లో మీకు ఆ స్ట్రెంగ్త్ ఇస్తున్నారు. జడేజా నెంబర్ 8లో ఆడబట్టి మీకు ఆ బ్యాటింగ్ స్ట్రెంగ్త్. మనం న్యూజిలాండ్తో అగేన్స్ట్ మ్యాచ్లో కూడా చూసాం. జడేజా లాస్ట్లో వచ్చి చేసిన 16-17 రన్స్, అతను హార్దిక్ పాండ్యాతో యాడ్ చేసిన ఒక 30 రన్స్ చాలా క్రూషియల్ అవుతాయి. అలా కాకుండా అక్కడ టెయిల్ ఎండర్ ఉంటే మీకు అన్ని రన్స్ రావు. సో అందుకని ఐ థింక్ ఇండియా సేమ్ 4 స్పిన్నర్స్తో వెళ్తారు. కొంచెం రిస్క్ అది, ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళడం. ఒకవేళ పిచ్ కనుక ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తే మీకు అది చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది. బట్ స్టిల్ బూమ్రాంగ్ అయ్యే ఛాన్స్ లేదంటారు అప్పుడు? కావచ్చు. కానీ ఏంటంటే మనకి వేరే ఆప్షన్ లేని పరిస్థితి. వరుణ్ చక్రవర్తి యూ కెనాట్ డ్రాప్ హిమ్. 5 వికెట్స్ తీసి మనకు తురుపు ముగ్గుగా ఉన్నాడు అతను. ఆస్ట్రేలియన్స్ కూడా పెద్దగా ఆడలేదు అతని బౌలింగ్ ఫేస్ చేయడం చాలామంది. ఎందుకంటే ఆస్ట్రేలియన్ టీంలో చాలామంది కొత్త ప్లేయర్స్ ఉన్నారు. స్టీవ్ స్మిత్ ఐపీఎల్ ఆడాడు పెద్దగా. తర్వాత జాష్ ఇంగ్లీష్ లాంటి వాళ్ళు, అలెక్స్ క్యారీ, వీళ్ళెవరు కూడా ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ కాదు. సో ఖచ్చితంగా అతన్ని ఆడడానికి ఇబ్బంది పడతారు. వరుణ్ చక్రవర్తి ఇప్పుడు ఇంత సక్సెస్ ఎందుకు అవుతున్నాడంటే నావెల్టీ ఫ్యాక్టర్. చాలామందికి అతని బౌలింగ్ ఎలా ఉంటుందో తెలియదు. పోను అంతే సక్సెస్ ఉంటుందని మనకి నమ్మకం లేదు. సో ఈ పాయింట్లో వరుణ్ చక్రవర్తిని డ్రాప్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఐ థింక్ ఇండియా విల్ గో విత్ ది సేమ్ 11 అనుకుంటున్నాను. సేమ్ 11తోనే వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది, అలాగే ఎవరు టాస్ గెలిస్తే బాగుంటుంది? టాస్ మరి రోహిత్ శర్మ గెలవాలి. నాకు తెలిసినందుకు 13 టాస్లు వరుసగా ఓడిపోయాడు ఓడిఎస్లో. సో రోహిత్ శర్మ టాస్ ఎవరు గెలిచినా నా దృష్టిలో ముందుగా బ్యాటింగ్ చేస్తారు. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఏం లేదు. డ్యూ ఉంటే కనుక మీరు సెకండ్ బ్యాటింగ్ చేస్తే మీకు అడ్వాంటేజ్ అవుతుంది, సెకండ్ బౌలింగ్ చేయడం కష్టం అవుతుంది. రెండోది ఏంటంటే పిచ్ పోను స్లో అవుతుంది, బ్యాటింగ్ మరింత టఫ్ అవుతుంది. మనం న్యూజిలాండ్ ఆడే టైంకి బ్యాటింగ్ మరింత కష్టంగా మారడం అనేది మనం చూసాం. మన ప్లేయర్స్ కొట్టిన షాట్స్ కూడా వాళ్ళు కొట్టలేకపోయారు. సో దాన్ని బట్టి ఏ క్యాప్టెన్ టాస్ గెలిచినా సరే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు. ఆ రకంగా కొంత అడ్వాంటేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి రోహిత్ శర్మ ఇప్పటికైనా అతను లక్ చేంజ్ అయ్యి టాస్ గెలిస్తే బాగుంటుంది. సో అది కూడా ఒక రకంగా మనకి లక్ తిరుగుతుంది అనుకోవచ్చా? అవతల వాళ్ళు టాస్ గెలిచినా కూడా ఏది ఇచ్చినా కూడా మన వాళ్ళు దేన్నైనా బీట్ చేసే ఛాన్స్ మనకు వచ్చింది అనుకోవచ్చు. చూడాలి మరి. ఎందుకంటే మనం 23 ఫైనల్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయాం.
ఒకవేళ టాస్ గెలిచి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సార్ చేజింగ్ చేసి గెలుస్తామేమో. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఆడిన 3 మ్యాచ్లు చూడండి, ఫస్ట్ 2 మ్యాచెస్ మనం చేజ్ చేస్తూ గెలిచాం, లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచాం. సో ఎలా అయినా సరే ఆ పిచ్కి మనం అడాప్ట్ అవుతున్నాం. ఎలా అయినా సరే మనకి అన్ని రకాల స్ట్రెంగ్త్ ఉంది మనకి ఈ టీంకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ బ్యాలెన్స్. మీకు ఆల్రౌండర్స్ ఉన్నారు, బ్యాటింగ్లో డెప్త్ ఉంది, బౌలింగ్లో ఆప్షన్స్ 6-7 ఆప్షన్స్ ఉన్నాయి. సో అలా ఉండబట్టి ఏంటంటే మీకు ఎలాంటి సిచ్యుయేషన్కైనా మనం దానికి సిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో టాప్ 3 ఫెయిల్ అయ్యారు మనకి న్యూజిలాండ్ మ్యాచ్తో చూస్తే. అక్కడ మనకి అనూహ్యంగా శ్రేయస్ అయ్యర్ బాగా క్లిక్ అయ్యాడు, ఈవెన్ సెంచరీ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. అదేవిధంగా అక్షర్ పటేల్ విషయంలో ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ని వెనక్కి పంపించి అక్షర్ని ఎందుకు పైకి తీసుకొస్తున్నారు అనేది ప్రధానంగా నడుస్తుంది. కేవలం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే పంతుని తీసుకోవచ్చు కదా కేఎల్ రాహుల్ బదులు అనే చాలా డౌట్స్ మనం కామెంటేటర్లో కూడా చూసుకోవచ్చు. అందరూ కూడా ఇదే చెప్పారు, మీరేమంటారు? అక్షర్ పటేల్ ప్రమోట్ చేసినప్పుడల్లా అతను రన్స్ చేశాడు. అతన్ని మీరు ఎక్కడైనా బౌలింగ్ చేయొచ్చు, పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేస్తాడు, న్యూజిలాండ్తో కూడా పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు, ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తాడు, అతను ప్రతి ఆస్పెక్ట్లో కాంట్రిబ్యూట్ చేస్తాడు. క్యాచ్ కూడా పట్టాడు, ఇంపార్టెంట్ రచిన్ రవీంద్ర క్యాచ్, చాలా మంచి క్యాచ్ పట్టాడు. సో అక్షర్ పటేల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ దిస్ టీమ్. సో అతన్ని ఎందుకు ఆడిస్తున్నారు, రిషబ్ పంత్ ఎందుకు ఆడించలేదు, దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఈ పిచ్ల మీద రిషబ్ పంత్ ఆడే వెరైటీ షాట్లు, రివర్స్ ఫ్లిక్లు అవన్నీ పనిచేయవు. మీరు చూశారు కదా, న్యూజిలాండ్ ప్లేయర్స్ కూడా రివర్స్ స్వీప్ కొట్టపోయి అవుట్ అయిపోయారు. సో రిషబ్ పంత్ కాకుండా రాహుల్ లాంటి ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ ఎవరైతే చాలా రెగ్యులర్ ఆర్థడాక్స్ క్రికెట్ ఆడతారో వాళ్ళు సక్సెస్ అవుతారు, రిషబ్ పంత్ కాదు. సో రిషబ్ పంత్ ఈ పిచ్ల మీద అంత ఎఫెక్టివ్గా ఉంటాడని నేను అనుకోను. సో లెఫ్ట్ హ్యాండర్, సో రిషబ్ పంత్ని మనం ఆడించలేకపోతున్నాం కాబట్టి అందరూ రైట్ హ్యాండర్స్. హార్దిక్ పాండ్యా వరకు చూస్తే ఏంటంటే 6 ప్లేయర్స్ రైట్ హ్యాండర్స్ కనిపిస్తున్నాం మేము. సో అందుకని ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే స్పిన్నర్స్ బౌలింగ్ చేసినప్పుడు స్పిన్నర్స్ ఒకటే లైన్కి సెటిల్ అవ్వకుండా వాళ్ళ రిథమ్ని దెబ్బతీయడం కోసం అక్షర్ పటేల్ ముందు పంపిస్తున్నారు. అది క్లిక్ అయింది కూడా, ఎందుకంటే 3 వికెట్లు పడిన తర్వాత అక్షర్ వచ్చాడు, ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వల్ల వాళ్ళిద్దరు కలిసి ఒక 98 రన్స్ పార్ట్నర్షిప్. అది మన మ్యాచ్ గెలవడంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్. సో ఎప్పుడైతే మరి అతను క్లిక్ అవుతున్నాడో దాన్ని చేయలేం. ఇఫ్ యూ ఆర్ బ్యాటింగ్ అట్ నెంబర్ 5, నెంబర్ 6 కూడా బ్యాటింగ్ చేయగలగాలి. సో అది క్లిక్ అవుతుంది, మనకి వేరే ఆప్షన్ లేదు కదా, ఎందుకంటే అందరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు. అక్షర్ని నన్ను అడిగితే సమ్ టైమ్స్ యూ సెండ్ అక్షర్ అహెడ్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్ ఆల్సో, అలా కూడా పంపచ్చు. ఇప్పుడు కేవలం రాహుల్ ప్లేస్లో పంపాలనే రూల్ ఏం లేదు, శ్రేయస్ అయ్యర్ కంటే కూడా ముందు పంపచ్చు. మీరు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అవసరం, వాళ్ళ స్పిన్నర్స్ రిథమ్ని బ్రేక్ చేయాలని అనుకున్నప్పుడల్లా అతను ఏ పొజిషన్లో అయినా ఆడించుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు టాప్ 5 బ్యాట్స్మెన్ అందరూ కూడా ఈ సిరీస్ ద్వారా ఒక రకంగా ఫామ్లో వచ్చారనుకోవచ్చా? యా, డెఫినెట్గా. నాకు నచ్చిన అంశం ఏంటంటే పర్టికులర్లీ న్యూజిలాండ్తో మ్యాచ్లో ఫస్ట్ 3 ప్లేయర్స్ వాళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు వరల్డ్లో వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. రోహిత్, విరాట్తో పాటు శుభ్మన్ గిల్ కూడా ఇప్పుడు చాలా, వాళ్ళు ముగ్గురు 30 రన్స్కి అవుట్ అయిపోయారు, 30 for 3. గతంలో మనం ఎప్పుడైనా ఇలా అవుట్ అయినప్పుడు చేతులు ఎత్తేయడం, కానీ 30 for 3 నుంచి మనం బ్రహ్మాండంగా రికవర్ అయ్యాం. సో గతంలో లా కాదు, మేము ఒకరిద్దరి మీద డిపెండ్ కావట్లేదు, ఆ సూపర్ స్టార్స్ మీద డిపెండ్ కావట్లేదు, మిడిల్ ఆర్డర్ కూడా చాలా సాలిడ్గా ఉందని చెప్పి నిన్న ఒక బ్రహ్మాండమైన స్టేట్మెంట్ మన టీం ఇచ్చింది. సో అది చాలా ఇంపార్టెంట్. సో అది ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే 30 for 3 నుంచి గతంలో, ఎందుకంటే ఇదే న్యూజిలాండ్ టీంతో మనం 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆడినప్పుడు అవర్ స్కోర్ వాజ్ 5 for 3. అప్పుడు కూడా మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీశాడు. అక్కడి నుంచి మనం రికవర్ కాలేదు. ఇదే రిషబ్ పంత్, ఇదే హార్దిక్ పాండ్యా ఉన్నారు, అప్పుడు దినేష్ కార్తిక్ ఉన్నాడు, ఎవరు కూడా మనకి రన్స్ చేయని పరిస్థితి. సో మనం ఒక ఈజీ టార్గెట్ 230 అంత మన టార్గెట్, పెద్ద టార్గెట్ కూడా కాదు, దాన్ని మనం చేజ్ చేయలేకపోయాం ఆ సిచ్యుయేషన్లో. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ టీంలో ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఈస్ ప్లేయింగ్ ఎ వండర్ఫుల్ రోల్. శ్రేయస్ అయ్యర్ గతంలో ఎవరు అతని గురించి పట్టించుకోలేదు, అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా లేదు, మిగతా వాళ్ళందరూ సెంట్రల్ కాంట్రాక్ట్ ఉంది. సో అతని సెంట్రల్ కాంట్రాక్ట్ లేదు, కానీ హీఈస్ ప్లేయింగ్ ఎ వండర్ఫుల్ రోల్. మన ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కానీ ఇక్కడ కానీ ఆ మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్స్ బ్రహ్మాండంగా ఆడతారు, మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ బాగా ఆడతాడు. హీఈస్ రైట్ ప్లేయర్ టు హ్యావ్ ఇన్ యువర్ టీమ్. సో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ కూడా చేశాడు. సో ఇప్పుడు ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత రన్స్ చేస్తే మనకి ప్లస్గా ఉంటుంది, అలాగే ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఆస్ట్రేలియాని ఎంత రన్ వరకు కట్టడి చేస్తే బాగుంటుంది? అంటే న్యూజిలాండ్తో మనం 249 చేసినా సరిపోయింది, ఎందుకంటే ఆ పిచ్ బాగా టర్న్ అవుతుంది. ప్రతిసారి అన్ని పిచ్లు అలా ఉండాలని ఏమీ నమ్మకం లేదు, స్లో పిచ్లో ఉంటాయి, మీకు 300 చేయాల్సిన పని లేదు. బట్ ఎట్ ది సేమ్ టైం 250 సరిపోదు, మీకు 250 టార్గెట్ సరిపోదు. అగేన్స్ట్ ఆస్ట్రేలియా వాళ్ళకున్న స్ట్రెంత్ కానీ వాళ్ళకున్న కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్ 270 ప్లస్ చేయాలి. 270, 280 చేయకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చాలా కష్టం అవుతుంది. సో ప్రతిసారి మీరు వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో ఎందుకంటే అక్కడ ట్రావిస్ హెడ్ ఉన్నాడు, మనకి ఎప్పుడు పెద్ద డేంజర్ అవుతుంది. అయితే ట్రావిస్ హెడ్ నేను ఏమనుకుంటున్నాను, స్లో పిచ్ల మీద అంత అతను ఏంటంటే ఇప్పుడు సన్ రైజర్స్కి ఆడినా లేకపోతే వేరే సందర్భాల్లో ఆఫ్కోర్స్
అహ్మదాబాద్లో కూడా స్లో పిచ్ ఉంది కానీ పోను అది ఈజీ అయింది బ్యాటింగ్కి. పిచ్ బాగా బ్యాటింగ్కి అనుకూలించినప్పుడే ట్రావిస్ హెడ్ రన్స్ చేస్తాడు. స్లో పిచ్ల మీద అంత ఆడే ఒక జాష్ ఇంగ్లీష్ కూడా ఇప్పుడు అతను కూడా మరో ట్రావిస్ హెడ్ లాగా ఎమర్జ్ అవుతున్నాడు. కానీ అతను కూడా ఈ స్లో పిచ్ మీద పాకిస్తాన్లో ఆడినట్టుగా ఆడతాడని నాకు నమ్మకం లేదు. బట్ స్టిల్ ఆ టీంలో ఆ స్ట్రెంత్ ఉంది. ఎందుకంటే మ్యాక్స్వెల్ కానీ స్టీవ్ స్మిత్ కానీ వాళ్ళు స్పిన్ బాగా ఆడతారు. ఇండియాలో ఆడిన బౌల్ అంతా ఎక్స్పీరియన్స్ ఉంది. లబుషేన్ ఇస్ దేర్. సో వాళ్ళకి మీరు 270, 280 చేయకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసి మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో నాట్ లైక్ న్యూజిలాండ్, ఆ పిచ్ కూడా అది డిఫరెంట్ పిచ్. సో 270 or 280 చేయాలి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. అదే వాళ్ళు చేస్తే ఒకవేళ ఆస్ట్రేలియా చేస్తే ఎంతవరకు మనం కంట్రోల్? ఆస్ట్రేలియా చేస్తే వాళ్ళు 250 లోపల మనం కట్టడి చేయగలిగితే ఐ థింక్ మనం దాన్ని చేజ్ డౌన్ చేసే అవకాశం ఉంటుంది 250 లోపల. సో ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు రేపు జరగబోయే మ్యాచ్కి ఇండియాకి ఎంత ఛాన్స్ ఉంటుంది? ఒక 100%లో ఎంత పర్సెంటేజ్ ఇస్తారు మీరు? అంటే ఫుల్ స్ట్రెంత్ ఆస్ట్రేలియన్ టీం ఉంటే నేను వాళ్ళకి ఎక్కువ వాళ్ళ వైపు మొగ్గు చూపుండే వాళ్ళం మనం. కానీ ఈ టీం అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి మనం అదే గ్రౌండ్లో 3 మ్యాచ్లు ఆడున్నాం. మనకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఐఎమ్ సేయింగ్ 60-40. 60-40 ప్లస్ మనకి స్పిన్ బౌలింగ్లో మనకున్న స్ట్రెంత్ వాళ్ళకి లేదు. ఓన్లీ యాడమ్ జాంపా ఉన్నాడు. తన్వీర్ సంగాకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. మిగతా మ్యాక్స్వెల్ ఎంత చేసినా అతను ఒక పార్ట్ టైమర్ కిందే మనం భావించాం. సో ఐ థింక్ ఇండియాకే 60% ఛాన్సెస్ ఉందని చెప్తున్నాం. బట్ ఆస్ట్రేలియాని మనం ఎప్పుడు కూడా నాకౌట్ స్టేజ్లో తక్కువగా అంచనా వేసే పరిస్థితి ఉండదు. బట్ స్టిల్ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి అయితే 60-40. రైట్ సార్. ఖచ్చితంగా ఇండియా బీట్ చేస్తుంది ఆస్ట్రేలియాని, ఫైనల్కి వెళ్తుంది. ఫైనల్ కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. యాజ్ టీజ్గా ఇప్పటివరకు మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా సెమీస్కి వచ్చి, అలాగే సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ కూడా సెమీస్కి వచ్చింది. చూద్దాం మరి మీరు చెప్పిందే జరుగుతుందో లేదో. రైట్, ఇది స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 60-40% మనం చెప్పవచ్చు. అయితే ఆస్ట్రేలియా ఇండియాస్తో పోలిస్తే స్పిన్ విషయంలో చాలా బలహీనంగా ఉంది. అలాగే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కావచ్చు, స్టార్ ప్లేయర్స్ కూడా దూరంగా ఉండడం ఇండియాకి ఇప్పుడు ఒక అడ్వాంటేజ్గా మారిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరేమనుకుంటున్నారు? ఇండియా గెలుస్తుందా? గెలిస్తే ఎంత రన్స్ తేడాతో గెలిచే ఛాన్స్ ఉందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.